అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 9వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవ్వటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన, నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. రాశి వారికి చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందినం. నిరుద్యోగులకు శుభవార్తలు అందినం. వివాదానికి సంబంధించినటువంటి ప్రముఖుల నుంచి అందినటువంటి సమాచారం ఊరటను కలిగిస్తుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం. ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందినం. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా కష్టపడినటువంటి శ్రమ ఫలిస్తుంది. నూతన పనులు చేపడతారు. అదేవిధంగా వ్యాపారం సజావుగా సాగనం. అదేవిధంగా కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలలో పురోగతి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరినం. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగనం. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం. మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆనందంగా పనిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. మీకు కొత్త బాధ్యతలు పెరిగిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడిన ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతారు. విజయం వరిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అధికారులతో వినమ్రంగా వ్యవహరిస్తారు. ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. వాదులాటకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసరమైనటువంటి విషయాలలో కాలాన్ని వృధా చేయవద్దు. సాహసోపేతమైనటువంటి విజయాలు ఏర్పడిన దైవబలం రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ముఖ్యమైన విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసరమైనటువంటి విషయాలలో కాలాన్ని వృధా చేయవద్దు. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలను చేపడతారు. ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. శుభకాలం అనే చెప్పవచ్చు. సుఖ సౌఖ్యాలు ఏర్పడడం, వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారి వలన మేలు చేకూరుతుంది. ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును.
అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తొలగునం. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్య విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుతో పెద్దలు సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు. మనశ్శాంతి లభిస్తుంది. శుభ సమయం అనే చెప్పవచ్చు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.